హలో అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మా అపార్ట్మెంట్లో వినాయకుడు ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు. ఈరోజు శుక్రవారం అవ్వటం వల్ల ఆఫ్టర్నూన్ కుంకుమ పూజ పెట్టారు. ఇదే ఫస్ట్ టైం అండి నేను కుంకుమ పూజలో కూర్చోవటం. లాస్ట్ ఈ వినాయక చవితికి మా అమ్మ కూర్చోమన్నారు కానీ నేను కూర్చోవటం నాకు కుదరలేదు. సో ఈసారి అనుకోకుండా కూర్చున్నాను. యాక్చువల్లీ తెలీదు ఫస్ట్ కుంకుమ పూజ ఉందని. సడన్గా అప్పటికప్పుడు చెప్పారు కుంకుమ పూజ ఉంటుందని 12:30కి. సో అయ్యగారు రావడానికి 1:30 అలా అయింది. సో ఆయన రాకముందే కొంచెం ప్రిపరేషన్స్ మేమందరం చేశారు. యాక్చువల్లీ ఫస్ట్ టైం కాబట్టి నేను సైలెంట్గా పక్కన కూర్చున్నాను. ఏం తెలీదు, ఏమైనా తప్పు చేస్తే మళ్ళీ ఏమైనా అంటారని చెప్పి సైలెంట్గా పక్కన కూర్చున్నాను. ఇక్కడ అందరూ ఓల్డ్ మెంబర్స్ ఉన్న వాళ్ళందరూ, ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరూ అరేంజ్మెంట్స్ చేశారు. తర్వాత మేము పూజలో కూర్చోగానే వాళ్ళు ఇచ్చినవన్నీ పెట్టేసి అయ్యగారు చెప్పినట్టుగా మేము పూజ చేసాము. ఎవరికైతే లలితా సహస్రనామం పూర్తిగా చదవటం రాదో వాళ్ళు శ్రీమాత్రే నమః అనుకుంటే సరిపోద్దని అయ్యగారు చెప్పారు. సో శ్రీమాత్రే నమః అంటూ నేను పూజ చేశాను. నాకు వచ్చినంత వరకు నేను చదువుకొని మిగతా అంతా శ్రీమాత్రే నమః అంటూ పూజ చేశాను. ఈరోజు పూజ చేస్తుండగా నేను తెలుసుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, ఎప్పుడైనా కుంకుమ పూజ చేస్తున్నప్పుడు చూపుడు వేలు టచ్ అవ్వకుండా కుంకుమ పూజ చేసుకోవాలి అని తెలుసుకున్నాను. పూజ అంతా అయిపోయిన తర్వాత ఇలా మేము అగరబత్తీలు చూపించాం. అందరికీ సేమ్ ఇదే అగరబత్తీలు అందరికీ ఒక్కొక్కలం పాస్ చేసుకుంటూ వచ్చాం. తర్వాత అందరం హారతి ఇచ్చాము. హారతి ఇచ్చిన తర్వాత నలుగురు ఉపవాసం చేశారు పొద్దు నుంచి. సో ఆ నలుగురు మాత్రం అక్కడ అమ్మవారికి మాత్రమే పూజ చేశారు. మేమందరం ఇలా చిన్న చిన్న ఫొటోస్తో పూజ చేశాము. పూజ చేసిన తర్వాత అష్టోత్తరం చదివారు. అష్టోత్తరం చదివేటప్పుడు మనం పువ్వులతో అష్టోత్తరం చదవాలి. ఇన్ కేస్ పువ్వులు కనుక మన దగ్గర లేకపోతే పువ్వులను ఎప్పుడు విడదీయకుండా దాని బదులు మనం అక్షింతలు కూడా వేసి అష్టోత్తరం చదువుకోవచ్చని ఒక ఆంటీ చెప్పారు, నా పక్కన కూర్చున్న ఆంటీ. సో నేను అలానే చేశాను. అండ్ ఇంకొక చమత్కారమైన విషయం ఏంటంటే, కొబ్బరికాయ కొట్టడానికి నేను చాలా కష్టపడ్డాను కానీ నాకు అస్సలు కొబ్బరికాయ పలగట్లేదు. అప్పుడు అయ్యగారు అన్నారు, ఏముంది హస్బెండ్ని మొట్టకాయలు వేసినట్టేనమ్మా, దానికి ఎందుకు ఇంత కష్టపడుతున్నామని ఆయనే నాకు హెల్ప్ చేశారు.